పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ బీరపెచ్చుతో కూర కందిపప్పు వేసి చేశాను. చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి, అది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే పాతకాలపు వంటలు మరుగున పడిపోతున్నాయండి. అందుకని బీరపెచ్చులో మంచి ఫైబర్ ఉంది, పిల్లలకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముందుగా తిరగమాత వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకుని తర్వాత శుభ్రం చేసి ఉంచుకుని మిక్సీ జార్లో ఒక తిప్పు తిప్పాలండి. ఈ పొట్టుని, బీరకాయ పొట్టుని తిప్పేశాక కచ్చాపచ్చిగా తిప్పాక ఇందులో తిరగమాతలో వేసేసుకుని కాస్త పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా మగ్గుతుందండి ఉప్పు వేసుకుంటే. ఏ వంటకమైనా ముందు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. అందుకని ఉప్పు కూడా వేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం అండి, ఒక అర చెంచా కారం కూడా వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు 4 ముక్కలుగా చేసుకుని అది కూడా వేసుకోవాలండి. ఇది అన్నంలో తింటున్నప్పుడు బాగుంటుందండి. ఈ లోపల ఉడకపెట్టి ఉంచుకున్న కందిబద్దల్ని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని కాసేపు మగ్గబెట్టాక ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది చూసారా, పచ్చి కొబ్బరి, అది చల్లుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఏదన్నా పచ్చి కొబ్బరి ఫ్రెష్ది తురిమి వేసుకోవాలండి. చూసారా ఎంత బాగుంటుందంటే వేడివేడి అన్నంలో ఇది కలుపుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు తిరగమాతల్లో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చండి. నేను ఇంగు వేసుకున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.